గోపాలరావు. నేను పంజాబ్ నేషనల్ బ్యాంకులో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను పొందిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ రోజుల్లో ఒక 60 లక్షల రూపాయల దాకా వస్తే ఈ బ్యాంకు యొక్క ఈ నిర్వహణ చేసే వీళ్ళ అందరి యొక్క నిజాయితీని దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ డిపాజిట్ చేయడం జరిగింది. నేను ఒక గవర్నమెంట్ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యి కూడా డిపాజిట్స్ ఇక్కడ పెట్టాను అంటే ఈ వ్యవస్థ మీద నాకున్న అకుంఠితమైన విశ్వాసం చాలా ఆశ్చర్యపోయి, నావే కాకుండా మా కుటుంబ సభ్యులు అందరూ ఇంచుమించు ₹1 కోటి పైగా డిపాజిట్స్ చేశాను. ఈ మధ్యన కూడా నేను మా ఇంటి నిర్మాణానికని ఒక 25-30 లక్షల రూపాయలు కావాల్సి వస్తే చెప్పిన వెంటనే మరుక్షణం నాకు అమౌంట్ అందజేసి సకాలంలో నా అవసరాలు తీర్చిన కార్యనిర్వహణకి నేను చాలా ముగ్ధుడై నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ బ్యాంకు గురించి చెబుతూ ఈ బ్యాంకును మనం చాలా వరకు ప్రోత్సహించవలసిందిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ మధ్యనే కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడిట్ చేస్తూ ఈ బ్యాంక్ నిర్వహణ చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఇంత నీతిగా నిజాయితీగా ఎటువంటి డైవర్సిఫికేషన్ లేకుండా సంస్థ యొక్క నిధులను నిర్వహిస్తూ మంచి లాభాల దిశగా సంస్థను నడుపుతున్నందుకు చాలా హర్షించదగ్గ విషయం. ఇవన్నీ కూడా మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే అత్యధిక రేటు ఈ రోజుల్లో మనకి గవర్నమెంట్ బ్యాంకుల్లో చాలా తక్కువ రేటు ఇస్తున్నారు. ఉన్నంతలో అత్యుత్తమమైన సంస్థ, మనకి చాలా నమ్మకమైన సంస్థ ఈ గోదావరి మల్టీ క్రెడిట్ సొసైటీ. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, 100% ఇది నిజాయితీ గల సంస్థ అని. ఈ సంస్థ యొక్క ఇదిని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రోత్సహించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది నా అనుభవం మీతో పంచుకోవడం జరిగింది.